ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు, వాటి అంతరార్థాలు, శ్లోకం 7, 8, 9 చూద్దామండి. మొట్టమొదటిగా శ్లోకం 7 ఒకసారి పలుకుదాం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్శన ప్రభూత స్త్రికోద్భామ పవిత్రం మంగళం పరం. మొదటి పదం అగ్రాహ్య, సృష్టిలో ఉన్న కర్మజీవుల యొక్క కర్మేంద్రియములకు స్వాధీనము గాని శక్తిమంతుడు, మరియు తనను ఇతరులెవ్వరూ ఎట్టివాడిని రూప స్వభావ తేజాదు నిర్ణయింపదొరకని వాడు అనగా గ్రహింప శక్యము గాని మహాత్ముడిని అగ్రహ అందరు. తర్వాత పదం శాశ్వత, ప్రపంచంలో మానవులు వారి శరీరములు పరిమిత కాలంలో వదులుతుండ్రు. అట్లే బ్రహ్మాదులు, ఇంద్రాది దేవగణములు మొదలగు వారు యుగాదుల పరిమితితో చాలా కాలంకైనా శరీరములను త్యజించుదురు. కానీ ఏ నాటికి మార్పు లేని అనగా జనన మరణాలు లేకుండా స్థిరంగా ఉంటూ ప్రభువుగాన శాశ్వత అని పిలిచెదరు. ఇక తర్వాత పదానికి వస్తే కృష్ణో లోహితాక్ష ప్రతర్దన, నల్లని రూపణ, నయన మనోహరంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షించే భువన మోహనాకారం గలవాడు కృష్ణుడని పేరు. అనురాగంతో అరుణకాంతులు విరజిమ్మే అతని కనుదోయి అంటే నేత్రాలు లోహిత వర్ణంతో ప్రకాశిస్తుంటాయి. ఈ లోహితాక్షునికి అనురాగంతో పాటు ఆగ్రహం కూడా ఏర్పడవచ్చు. మొదటిగా మంచిని పెంచేందుకు చూస్తాడు. అది సాధ్యం కానప్పుడు తానే ఒక రూపం ధరించి ప్రళయకాలమునందు సృష్టి స్థితుల యందున్న జీవులను తనలోని గ్రహించు శక్తి సంపన్నుని ప్రతర్దన అని పిలిచెదరు. తర్వాత ప్రభూత, సమస్త బ్రహ్మాండములను తన స్వాధీనములో నుంచుకొని ఆధిపత్యం వహించు శక్తి సంపన్నుడు కాన ప్రభూత అని అందురు. తర్వాత త్రికోద్భామ, ఊర్ధ్వ మధ్య అధో అనబడు 3 స్థితులలో ఉన్న బ్రహ్మాండములను తన నివాసముగా చేసుకుని సంచరించు మహనీయుని త్రికోద్భామ అని అందురు. పవిత్రం మంగళం పరం, పరమేశ్వరిని పావన సాన్నిధ్యంలో పై 3 చోట్లు పవిత్రమవుతాయి. సకలం మంగళకరమవుతుంది. విశేష శుభ ఫల స్వరూపం దాల్చిన మూర్తిని మంగళం పరం అని సంబోధింతురు. ఈ విధంగా ఈ శ్లోకం పూర్తయిందండి. తరువాత శ్లోకం 8 ఒకసారి పలుకుదాం. ఈశాన ప్రాణధ ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈశాన, మొదటి పదం ఈశాన అంటే ధర్మబద్ధంగా నడుచు శక్తి గలవాడైన ప్రభు తన ఆధిపత్య బలంతో చతుర్విధ పురుషార్థములు అనగా ధర్మము, అర్థము, కామము, మోక్షం ఈ 4ంటిని ప్రసాదించువాడు కాన ఈశాన అని భక్తితో పిలుతురు. తర్వాత ప్రాణద అంటే ప్రాణబలము అనుగ్రహించేవాడు ప్రాణద. ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి, అతనే అందరికీ బహిప్రాణం. అంటే ఉదాహరణ చూసుకుంటే రాముడికి లక్ష్మణుడు బహిప్రాణం అంటే కంటికి రెప్పలా చూసుకునేవాడు. అందరినీ మించిన వాడు గుణములలో మరియు రూప సామర్థ్యములలో కాన ఆ మహానుభావుడిని శ్రేష్ఠుడుగా పిలిచెదరు. సమస్త భువనములలో నుండి స్వరూపములలో అందరికన్నా పెద్దయి మూలమై సర్వశక్తి సంపన్నుడైన అతన్ని జ్యేష్ఠ అని అందు. అతనే ప్రజాపతి అని కూడా పిలిచెదరు. హిరణ్య గర్భ, హిరణ్య గర్భుడు బ్రహ్మ. అట్టి బ్రహ్మకు జనన కారణమైన మహాత్ముడిని హిరణ్య గర్భ అని పిలిచి ప్రార్థిద్దురు. భూగర్భ, ఎవరి ఉదరము నుండి కమలము ఉద్భవించగా అందు బ్రహ్మ జన్మించెనో తన జన్మ కారణముకు కమలమునకు మూలమేదియో తెలుసుకున్న ఆ తామరతూడు ద్వారా లోనికి పోగా ఎవరి గర్భమునందు బ్రహ్మాండములు నిండి ఉన్నవో ఆ బ్రహ్మాండ స్వరూపిణి భూగర్భ అని పొగుడుదు. తర్వాత మాధవ
మధుసూదన. భాగ్యదేవత అయిన లక్ష్మీదేవికి భర్త మాధవ అని అందు. మధువులోని మాధుర్యాన్ని సేవించు మాధవుడు వేదములు హరించి సమస్త దేవకోటిని బాధించిన మధుయను రాక్షస సంహారం గావించిన వాడు కాన ఆ దివ్య నామధేయుని మధుసూదన అని భక్తితో పిలిచెదరు. దీంతో శ్లోకం 8 పూర్తయిందండి. తర్వాత శ్లోకం 9 అండి. ఒకసారి పలుకుతాం. ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్. మొదటి పదం ఈశ్వర. సృష్టిని సృష్టించి తన అనుపాజ్ఞలలో పెట్టుకునే ప్రభువునే ఈశ్వర అని అందు. విక్రమ ధన్వి. సమస్తమైన శక్తులను ఎదిరించి జయించగలిగి తన సహజ తేజో బలాది శక్తులతో విజృంభించు శక్తిమూర్తిని విక్రమ అందు. నిరంతరం తన చేతిలో ధనస్సు దాల్చినవాడు. ధనస్సు అనగా తన లక్ష్యం ఎవరు తన యందు భక్తి తత్పరులై ఉందురో వారిని తన లక్ష్య బాణముతో నిలిపి వారికి చరణము లేకుండా తన యందే ఏకైక లక్ష్యం ఉంచున్నట్లు వెలుకాడని ధన్వి అనే బిరుదుతో బృందగానం చేతురు. తర్వాత మేధావి విక్రమ క్రమ. ఆయన పరమాద్భుతమైన మేధస్సు నైపుణ్యం కలిగిన వాడు కాన మేధావి అని పిలువబడుతున్నాడు. ఆయన గరుడిని సహాయం లేకుండానే సమస్త బ్రహ్మాండములు దాటగలవాడనియు సమస్త కళలలో అందరినీ మించిన వాడనియు ఆ పరంధాముని విక్రమ అని స్తుతింతు. సమస్త విధానములలో ఏమాత్రం హద్దు దాటనీయక తన అదుపాజ్ఞలలో నిలిపి కర్తృత్వం వహించి తన్ను ఆరాధించే భక్తులకు క్రమహీనమైన మార్పు లేకుండా తనలో నిలుపుకుని ఉపాయములతో వారిని క్రమబద్ధం గావించు మహనీయ మూర్తి కాబట్టి క్రమః అని పిలిచెదరు. తర్వాత అనుత్తమ. పురుషోత్తముడు అందరికంటే ఉత్తముడు, అనుత్తముడు. తర్వాత దురాధర్షుడు. అతనిని అతిశయించే శక్తి ఎవరికీ లేదు కాబట్టి అతడు దురాధర్షుడు. కృతజ్ఞ కృతిరాత్మవాన్. మనం చేసే పనులన్నీ అతని చెప్పు చేతల్లోనే ఉంటాయి. చేసింది మనమైనా చేయించింది అతడే. అసలైన కృతజ్ఞుడు అతని. మన కృతితత్వాన్ని గుర్తించి దానికి తగ్గ ప్రతిఫలాన్ని అందజేసే కృతజ్ఞత అతనిలో ఉంది. చిత్రగుప్తుని వలె అతనికి శరీరంతో మనసుతో ప్రమేయం లేదు. కేవలం ఆత్మతోనే తప్ప ఆ ఆత్మీయత. ఆత్మవంతుడని ప్రసిద్ధి చెందిన పరమాత్మకు ఆత్మతత్వం పరిపూర్ణంగా తెలుసు. శరీరం కర్మయోగాన్ని సాధిస్తుంది. మనస్సు జ్ఞానయోగంలో ఆరితేరుతుంది. ఆత్మ భక్తి తాత్పర్యాలతో పరమాత్మతో లీనమవుతుంది. ఈ మూడింటి సమన్వయమే జీవిత పరమావధి. దీంతో 9వ శ్లోకం కూడా పరిసమాప్తమైందండి. ఓం నమో నారాయణాయ.